ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ ఆర్సీబీ గెలుపొందింది. పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్ తో శుక్రవారం చెన్నై వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ఆర్సీబీ 50 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. 2008 తర్వాత చెన్నైలోని చపక్ మైదానం వేదికగా ఆర్సీబీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. రజత్ పటిదార్ హాఫ్ సెంచరీతో చెలరేగగా ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ బాగా రాణించారు. ఇక సిఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు తీయగా మతీషా పత్రన 2 వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు. చెన్నై సూపర్ కింగ్స్ పేలవమైన ఫీల్డింగ్ ఆర్సీబీకి కలిసొచ్చింది. రజత్ పటిదార్ ఇచ్చిన 3 క్యాచ్లను చెన్నై ఆటగాళ్లు నేలపాలు చేశారు. శామ్ కరన్ వేసిన ఆఖరి ఓవర్లో టిమ్ డేవిడ్ వరుసగా 3 సిక్సర్లు బాది మ్యాచ్ ను ఆర్సీబీ వైపు మలుపు తిప్పాడు. అనంతరం సిఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. సచిన్ రవీంద్ర, మహేంద్ర సింగ్ ధోని టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజల్వుడ్ 3 వికెట్లు, ఎస్ దయాల్, ల్యామ్ లివింగ్స్టోన్ 2 వికెట్లు తీయగా భువనేశ్వర్ కుమార్ 1 వికెట్ పడగొట్టాడు. ఇక లక్ష్య ఛేదనలో సిఎస్కే ఆశించిన శుభారంభం దక్కలేదు. జోష్ హాజల్వుడ్ ఒకే ఓవర్లో రాహుల్ త్రిపాఠితో పాటు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ను పెవిలియన్ చేర్చాడు. దీపక్ హూడాను భువనేశ్వర్ కుమార్ అవుట్ చేయడంతో సిఎస్కే బ్యాటర్లు తీవ్ర ఒత్తిడిని గురయ్యారు. ఆచితూచి ఆడటంతో పవర్ ప్లేలో సిఎస్కే 3 వికెట్లకు 30 పరుగులే చేసింది. ఈ సీజన్ లో ఇది లోయెస్ట్ పవర్ ప్లే స్కోర్. అనంతరం సచిన్ రవీంద్ర బౌండరీలతో వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ మరో ఎండ్ లో శామ్ కరన్ ను లివింగ్స్టోన్ పెవిలియన్ చేర్చాడు. ఇక గ్రీజులోకి వచ్చిన శివం దుబే భారీ సిక్సర్ బాదాడు. స్పిన్నర్లను అలవోకగా ఆడుతుండటంతో ఎస్ దయాల్ ను రంగంలోకి దింపిన రజత్ పటిదార్ ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. గ్రీజులో సెట్ అయిన సచిన్ రవీంద్రతో పాటు శివం దుబేలను ఒకే ఓవర్లో ఎస్ దయాల్ క్లీన్ బౌల్ చేశాడు. దాంతో సిఎస్కే కి ఓటమి తప్పలేదు. అశ్విన్ సైతం నిరాశపరిచాడనే చెప్పుకోవచ్చు. లివింగ్స్టోన్ బౌలింగ్ లో క్యాచ్ కి అవుట్ అయ్యాడు. ఇక బ్యాటింగ్ కి వచ్చిన ధోని జడేజాతో కలిసి బౌండరీలు బాదాడు. జడేజా సైతం తనదైన షాట్లతో అందరినీ అలరించాడు. కానీ అతన్ని జోష్ హాజల్వుడ్ క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేర్చాడు. ఆఖరి ఓవర్ లో ధోని వరుసగా 2 సిక్సర్లు బాదడంతో పాటు ఓ బౌండరీ బాది అభిమానులను అలరించాడు. అయితే ఈ మ్యాచ్ లో సిఎస్కే ఓడిన ధోని బ్యాటింగ్ ను ఆ జట్టు అభిమానులు ఆస్వాదించారని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్ లో మీకు ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి.